ఏమని వెళ్తారండి? ఆమె మన అగ్రవర్ణాల మహిళ కాదు, బీసీ మహిళ అని చూపిస్తానికి వెళ్తారా? ఏమున్న దానిలో ఓనికే క్రిస్టల్ క్లియర్గా ఆమె చౌదరికి సంబంధించినటువంటి కులానికి సంబంధించిన మహిళ. చౌదరీస్ అంటే ఎవరు? ఓసీలే కదా, కమ్మ కులం, అంతే కదా. ఏమని పోతాడు? ఇంకా ఏమైనా కోర్టును తప్పుదా పట్టిద్దాం అనుకుంటుండా? యాక్చువల్గా దీంట్లో మాట్లాడుకోవడానికి ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి అనే వ్యక్తి బలహీన వర్గాలకు కేటాయించినటువంటి ఈ స్థానాన్ని ఒక అగ్ర కులానికి సంబంధించినటువంటి మహిళకు జిన్నారం మండల తహసీల్దార్ ద్వారా తప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇప్పించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులాలందరినీ కూడా బాలరెడ్డి గారు ఈరోజు వాళ్ళందరికీ మోసం చేసిండు. ఆయన రాజకీయ చరిత్ర ఏందనేది ఇగో ఇక్కడ కోర్టు తీర్పు